మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7వ పాఠము 7వ తరగతి నుంచి వరుసగా వీడియోలు అయితే జరుగుతున్నాయండి. ఒక్కొక్క పాఠం నుంచి 60 బిట్ల చొప్పున ఇప్పటి వరకు సెమిస్టర్ 1 అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సెమిస్టర్ 2లోకి రావడం జరిగిందండి. మరి 7వ పాఠము మొఘలు సామ్రాజ్యం. మరి దీనిలో 60 బిట్లు ర్యాపిడ్గా చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. పక్కన ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం చేయండి. సో మొదటి బిట్ చూద్దామండి. మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బాబర్. బాబర్. మరి బాబర్ ఏ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు? బాబర్ ఏ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ బి మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం. మూడవది హుమయూన్ను ఓడించినటువంటి సూర్ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు? హుమయూన్ను ఓడించి సూర్ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు? హుమయూన్ను ఓడించినవాడు. ఆన్సర్ ఆప్షన్ బి షేర్షా సూరి. షేర్షా సూరి. సూర్ రాజవంశం. సూర్ రాజవంశం. నాలుగవది అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బైరమ్ ఖాన్. బైరమ్ ఖాన్. ఐదవదండి దీన్ ఈ ఇలాహీ అనే కొత్త మతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీన్ ఈ ఇలాహీ అనే కొత్త మతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి అక్బర్. ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. ఆరవది మన్సుబ్దారీ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? మన్సుబ్దారీ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. మన్సుబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది అక్బర్. ఏడవది తాజ్మహల్ను ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారు? షాజహాన్ నిర్మించారు. ముంతాజ్ మహల్ యొక్క జ్ఞాపకార్థం. ఎనిమిదవది జిజియా పన్నును రద్దు చేసినటువంటి మొఘలు చక్రవర్తి ఎవరు? జిజియా పన్నును రద్దు చేసిన మొఘలు చక్రవర్తి. ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. అక్బర్. తొమ్మిదవది మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ బి శివాజీ. శివాజీ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది మరియు అతను ఏ బిరుదును స్వీకరించాడు? ఆన్సర్ ఆప్షన్ బి రాయగఢ్లో పట్టాభిషేకం అయితే జరిగిందండి. ఛత్రపతి అనే బిరుదును స్వీకరించారు శివాజీ గారు. 11వది అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధమైనటువంటి సంగీత విద్వాంసుడు ఎవరు? అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి తాన్సేన్. 12వది అక్బర్ నామా మరియు ఐన్-ఈ అక్బర్ ఈ గ్రంథాలను ఎవరు రచించారు? అక్బర్ నామా మరియు ఐన్-ఈ అక్బర్ గ్రంథాలను ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ బి అబుల్ ఫజిల్. ఏ మొఘలు చక్రవర్తి కాలంలో చిత్రలేఖనం అత్యున్నత స్థాయికి చేరుకుంది? మరి చిత్రలేఖనం వేయాలంటే ఒక ఐటెం కావాలి, అదే జహాంగీర్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి జహాంగీర్. ఏ మొఘలు చక్రవర్తి కాలంలో చిత్రలేఖనం అనేది అత్యున్నత స్థాయికి చేరింది అంటే జహాంగీర్. 14వది ఔరంగజేబు దక్కన్లో ఏ రాజ్యాలను జయించాడు?
ఔరంగజేబు దక్కన్లో ఏ రాజ్యాలను జయించాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ బేజాపూర్ మరియు గోల్కొండ. బేజాపూర్ మరియు గోల్కొండ. 15వది శివాజీ ఉపయోగించినటువంటి యుద్ధతంత్రం పేరు ఏమిటి? శివాజీ ఉపయోగించినటువంటి యుద్ధతంత్రం పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ గెరిల్లా యుద్ధం. గెరిల్లా యుద్ధం. 16వది రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్కి హేమూకి. అక్బర్కి హేమూకి మధ్య జరిగిందే రెండవ పానిపట్టు యుద్ధం. 17వది ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. ఫతేపూర్ సిక్రీ అక్బర్. 18వది తుజుక్ ఈ జహంగిరి. తుజుక్ ఈ జహంగిరి అనేది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ఆప్షన్ బి జహంగీర్. జహంగీర్. శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు? శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సమర్థ రామదాసు. సమర్థ రామదాసు. మొఘల్ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో పతనమైంది? మొఘల్ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో పతనమైంది? ఆన్సర్ ఆప్షన్ బి 1857. 1857. 21వది ఎర్రకోటను ఎవరు నిర్మించారు? ఎర్రకోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి షాజహాన్. షాజహాన్. అష్టప్రధానులు అనే మంత్రిమండలి ఎవరి పరిపాలనలో ఉండేది? అష్టప్రధానులు. అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయలు. అష్టప్రధానులు. ఆన్సర్ ఆప్షన్ సి శివాజీ. శివాజీ. అక్బరు ఏ రాజపుత్ర రాకుమారుని వివాహం చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి జోధాబాయి. జోధాబాయి. బాబరు తన ఆత్మకథ అయినటువంటి బాబర్నామాను ఏ భాషలో రాశాడు? బాబరు తన ఆత్మకథ అయినటువంటి బాబర్నామాను ఏ భాషలో రాశాడు? ఆన్సర్ ఆప్షన్ సి టర్కిష్. దీన్నే చగతాయ్ అంటారనమాట. చగతాయ్. ఔరంగజేబు చేతిలో మరణించినటువంటి సిక్కు గురువు ఎవరు? ఔరంగజేబు చేతిలో మరణించిన సిక్కు గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గురు తేజ్ బహదూర్. ఆన్సర్ ఆప్షన్ బి గురు తేజ్ బహదూర్. 26వది మొఘల్ పరిపాలనలో సుబా అంటే ఏమిటి? సుబా అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రము లేదా ప్రావిన్స్. దీన్ని మనం ఏమంటామంటే సుబా అంటామన్నమాట. షేర్షా ప్రవేశపెట్టినటువంటి వెండి నాణెం పేరు ఏమిటి? వే కనిపించబట్టి టా పెట్టేశారు కనుక వేట. ఇక్కడ షేర్షా ప్రవేశపెట్టిందని స్పెషల్గా ఉంది. షేర్షా ప్రవేశపెట్టిన వెండి నాణెం పేరు రూపాయి. రూపాయి. అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే ఆ టైంలో అవి రాయాలి అనమాట. షేర్షా అయితే ఇక్కడ ఇవి రూపాయి. శివాజీ ఏ కోటను స్వాధీనం చేసుకొని తన విజయయాత్రను ప్రారంభించాడు? ఆన్సర్ ఆప్షన్ సి తోరణం. తోరణం. ఏ మొఘల్ చక్రవర్తిని 29వదండి ఏ మొఘల్ చక్రవర్తిని ఆలంగీర్ అని కూడా పిలుస్తారు? ఆలంగీర్ అని ఏ మొఘల్ చక్రవర్తిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి ఔరంగజేబు. ఔరంగజేబు. నెక్స్ట్ 30 బిట్టు బులంద దర్వాజాను అక్బర్ ఏ విజయం సందర్భంగా నిర్మించాడు? బులంద దర్వాజాను అక్బర్
ఏ విజయం సందర్భంగా నిర్మించాడు? ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ విజయం. ఈ గుజరాత్ విజయం సందర్భంగా అక్బరు ఈ బులంద దర్వాజాను నిర్మించడం జరిగింది. 31. మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను విధానాన్ని ఏమని పిలిచేవారు? మొఘలుల కాలంలో వ్యవసాయ పన్ను విధానాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జప్త్. వ్యవసాయ పన్ను విధానాన్ని జప్తు చేసుకోవడం అంటుంటారు కదా, అది. శివాజీ మంత్రివర్గంలో ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ డి పేష్వా అని పిలిచేవారండి. ప్రధానమంత్రిని పేష్వా అని పిలిచేవారు. 33. మొఘలు సామ్రాజ్యం యొక్క అధికార భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పర్షియన్. మొఘలు సామ్రాజ్యం యొక్క అధికార భాష పర్షియన్. 34. షేర్షా యొక్క అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫరీద్ ఖాన్. 35. ప్రపంచ విజేత అనే అర్థం వచ్చే జహంగీర్ అనే బిరుదును ఎవరు స్వీకరించారు? జహంగీర్ యొక్క అసలు పేరు అన్నమాట, ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి సలీంకి అసలు ఏ బిరుదు వచ్చిందంటే జహంగీర్ అన్నది ఒరిజినల్ పేరు కదండి. జహంగీర్ యొక్క అసలు పేరు సలీం. అతనికి ఈ జహంగీర్ అంటే అర్థం ఏంటంటే జహంగీర్ కాదండి, ప్రపంచ విజేత. 36. ఔరంగజేబు ఏ సంవత్సరంలో మరణించాడు? ఆన్సర్ ఆప్షన్ బి 1707. 37. హల్దీ ఘాటీ యుద్ధము అక్బర్కు మరియు ఎవరికి మధ్య జరిగింది? హల్దీ ఘాటీ యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ సి రాణా ప్రతాప్. ఈ రాణా ప్రతాప్కు అక్బర్కు మధ్య జరిగిన యుద్ధము హల్దీ ఘాటీ యుద్ధం. 38. మొఘల్ అనే పదము ఏ పదము నుండి వచ్చింది? మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మంగోల్ అనే పదం నుండి వచ్చిందండి. 39. శివాజీ తల్లి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి జీజాబాయి. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బహదూర్ షా జాఫర్ టూ. చివరి మొఘల్ చక్రవర్తి. మొఘలుల కాలంలో రాగి నాణ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ధామ్. ధామ్ అనమాట. అదే బంగారు నాణ్యం అంటే రూపాయి అనమాట. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో సామ్రాజ్యం అత్యధికంగా విస్తరించింది? ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో సామ్రాజ్యం అత్యధికంగా విస్తరించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఔరంగజేబు. 43. పురందర్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి శివాజీ మరియు రాజా జైసింగ్ మధ్య జరిగిన ఒప్పందం పురందర్ ఒప్పందం. 44. నవరత్నాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? అష్టప్రధానులు, అష్టదిగ్గజాలు, నవరత్నాలు. ఈ నవరత్నాలు అనేది
జగన్ గారిది అనుకున్నారు కనుక. నవరత్నాలు అనే కవులు ఎవరు ఆస్థానంలో ఉండేవారంటే ఆన్సర్ ఆప్షన్ డి అక్బర్. అక్బర్. 45వది, ఔరంగజేబు తన సొంత ఖర్చుల కోసం ఏము కుట్టి అమ్ముకునేవాడని ప్రతీతి. ఆన్సర్ ఆప్షన్ బి టోపీలు. టోపీలు. 46వది, శివాజీ ఏ సుల్తాన్ సేనాని అయినటువంటి అఫ్జల్ ఖాన్ని చంపాడు. ఏ సుల్తాన్ యొక్క సేనాని అయినటువంటి అఫ్జల్ ఖాన్ని చంపాడు. ఆన్సర్ ఆప్షన్ సి బేజాపూర్ సుల్తాన్ యొక్క సేనాని అయినటువంటి అఫ్జల్ ఖాన్ని ఈ శివాజీ చంపడం జరిగింది. 47వది, ఏ భవనంలోని గ్రంథాలయం మెట్లపై నుండి జారిపడి హుమయూన్ మరణించాడు. ఏ భవనంలోని గ్రంథాలయం మెట్లపై నుండి జారిపడి హుమయూన్ మరణించాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ పురాణా కిలా. దిన్ పనా అంటారు దీన్నే, పురాణా కిలా. 48వది, అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు. అక్బర్ రెవెన్యూ మంత్రి ఎవరు. ఆన్సర్ ఆప్షన్ సి రాజా తోడర్మల్. రాజా తోడర్మల్. 49వది, మొఘలుల కాలంలో చిత్రలేఖనంలో కొత్తగా ప్రవేశపెట్టిన రంగులు ఏవి. మొఘలుల కాలంలో చిత్రలేఖనంలో కొత్తగా ప్రవేశపెట్టిన రంగులు. ఆన్సర్ ఆప్షన్ బి నెమలి నీలం మరియు భారతీయ ఎరుపు. ఈ రెండింటిని మొఘలుల కాలంలో ప్రవేశపెట్టారు. శివాజీ పరిపాలనలో విదేశాంగ మంత్రిని ఏమని పిలిచేవారు. విదేశాంగ మంత్రిని ఏమని పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ డి సుమంత్. సుమంత్. విదేశాంగ మంత్రి సుమంత్. 51వది, మొఘలుల వాస్తుశిల్పానికి మొకటాయమానంగా ఏ కట్టడాన్ని పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి తాజ్మహల్. తాజ్మహల్. మరి ఏ మొఘలు చక్రవర్తి తన తండ్రిని ఖైదు చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి ఏ మొఘల్ చక్రవర్తి తన తండ్రిని జైల్లో వేసి తను సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆన్సర్ ఆప్షన్ డి ఔరంగజేబు. ఔరంగజేబు. 53వది, మొఘలులు ఏ వంశానికి చెందినవారు. మొఘలులు ఏ వంశానికి చెందినవారు. ఆన్సర్ ఆప్షన్ ఏ తండ్రి వైపు నుండి తైమూర్. తైమూర్ నుండి తండ్రి వైపు, చంగీజ్ ఖాన్ నుండి తల్లి వైపు వచ్చిన వాళ్ళే ఈ తైమూర్. 54వది, శివాజీ పరిపాలనలో న్యాయ అధిపతిని ఏమని పిలిచేవారు. న్యాయ అధిపతిని. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యాయాధీశ్. న్యాయాధీశ్. 55వది, సలీం చిస్తీ సమాధి ఎక్కడ ఉంది. సలీం చిస్తీ సమాధి ఎక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ. ఏ మొఘలు యువరాజు భగవద్గీతను మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఆన్సర్ ఆప్షన్ సి దారా షికో. దారా షికో. 57వది, శివాజీ యొక్క నౌకాదళం ఎక్కడ బలంగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ సి అరేబియా సముద్రం. అరేబియా సముద్రం. 58వది, మొఘలుల కాలంలో నగారా ఈ వాయించడంలో ప్రసిద్ధుడైన చక్రవర్తి ఎవరు. నగారా వాయించడంలో ప్రసిద్ధుడైన చక్రవర్తి ఎవరు. ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. అక్బర్. 59వది,
అక్బర్ని ఎదిరించినటువంటి అహ్మద్ నగర్ రాణి ఎవరు? అక్బర్ని ఎదిరించిన అహ్మద్ నగర్ రాణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చాంద్ బీబీ. చాంద్ బీబీ. మరి మిత్రులైతే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. మరి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. ఈ వీడియోలో చివరి పెట్టండి 60ది మొఘలు సామ్రాజ్యం యొక్క పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఔరంగజేబు యొక్క మత అసహనం మరియు దక్కన్ విధానం. ఇవన్నీ కూడా మొఘలు సామ్రాజ్యం యొక్క పతనానికి ప్రధాన కారణాలండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.